దేశ భవిష్యత్ కొరకు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ లో పలు ప్రాంతాల కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓల్డ్ సిటీలో పూర్తిగా ఓటు హక్కును వినియోగించినట్టుగా న్యూ సిటీలో కూడా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు కావు. ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటి ఏంటంటే, 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువసేపు మీకు మాట్లాడి ఇబ్బంది పెట్టాను. ఒకటి, అందరూ కూడా పోలింగ్కి రావాలి. ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళందరం, మనము కాలనీలో ఉన్నటువంటి వాళ్ళం 30-35% కూడా పోలింగ్కి రావటం లేదు. ఇది తప్పకుండా డాక్టర్ అబ్దుల్ కలాం గారు అంటుంటారు, ఓట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఎస్, కానీ రెస్పాన్సిబిలిటీ కూడా అన్నాడు. ఓటు మన హక్కు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అని డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారు. కానీ చాలా మంది మరి ఆ రోజు ఎలక్షన్స్ అంటే హాలిడే కింద తీసుకుంటారు. కానీ హాలిడే కాదు, హాలిడే వచ్చింది మన బాధ్యత నిర్వర్తించడం కోసం, మన వీలు చూసుకొని ఓటు వేయాలని చెప్పి హాలిడే ఇస్తారు. కాబట్టి దయచేసి మరి 13వ తేదీ ఓటింగ్ రావాలి. ఆ రోజు మండే వస్తుంది. కాబట్టి సండే మీరు ఎక్కడ పోయినా కూడా, లేకపోతే సాటర్డే ఇంకెక్కడ వెళ్ళినా కూడా సండే ఈవినింగ్ వరకు మీ ఇళ్ళకి చేరుకొని అందరూ తమ ఓటు హక్కు మండే రోజు వినియోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మీ సోషల్ మీడియాలో కానీ, మీ సంఘాల్లో కానీ, మీ ఆర్గనైజేషన్స్లో కానీ, మీ కాలనీ అసోసియేషన్స్లో కానీ, మీ ఆఫీసులలో కానీ అందరం కూడా చిన్న దీనికోసము ఈ 1 month ఒక క్యాంపెయిన్ చేయాలి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళము, కాలనీలో ఉన్నటువంటి వాళ్ళం కూడా మేమందరం ఓటేస్తాము అనేటువంటి అభిప్రాయంతో రావాలి. అదే ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఓవైసీని చూస్తే అక్కడ 85%